తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఈ ఏడాది ఆయన సినిమాలు లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. ఇప్పుడు అక్టోబర్లో భారీ సర్ప్రైజ్లతో వారిని ఖుషీ చేయడానికి ప్రభాస్ సిద్ధమవుతున్నాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాలను పాన్ ఇండియా లెవెల్కు తీసుకెళ్లాయన. బాహుబలి సిరీస్ హిట్తో డార్లింగ్ ప్రభాస్ రేంజ్ మొత్తం మారిపోయింది. ఆ తరువాత వరుసగా భారీ బడ్జెట్ మూవీ, పాన్ ఇండియా సినిమాల్లో బిజీగా మారిపోయారు. ఆయన లైన్ అప్ చూస్తే పిచ్చెక్కుతుందా అంటే అతిశయోక్తి కాదు. అయితే ప్రభాస్ తన ఫ్యాన్స్ను డార్లింగ్స్ అని పిలుస్తారు. ఆయనకు తన ఫ్యాన్స్ అంటే అంతా ప్రేమ. కానీ ఈ ఏడాది ఫ్యాన్స్ను గట్టిగానే హర్ట్ చేశాడు డార్లింగ్ ప్రభాస్. అసలేం జరిగింది? వాస్తవానికి ప్రభాస్ భారీ బడ్జెట్ మూవీస్తో బిజీగా ఉన్నారు. కానీ ఈ ఏడాది తన ఫ్యాన్స్ను గట్టిగానే హర్ట్ చేశాడు డార్లింగ్ ప్రభాస్. సంవత్సరానికి మినిమం 1, మాక్సిమం 2 సినిమాలు వస్తాయని గతంలో ప్రభాస్ తన ఫ్యాన్స్కు మాట ఇచ్చిన విషయానికి తెలిసిందే. అలా ప్రామిస్ చేసిన రెబల్ స్టార్ ఈ 2025లో ఆయన తన మాట నిలబెట్టుకోలేకపోయారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఒక సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోయారు. ప్రత్యేకంగా రాజా సాబ్ సినిమా ఈ ఏడాది ప్రారంభంలోనే వస్తుందని ఫ్యాన్స్ ఎదురుచూశారు. కానీ వారికి వరుస వాయిదాలు తీవ్ర నిరాశ కలిగించాయి. వరుస సినిమాలతో రాకపోయినా ప్రభాస్ తన ఫ్యాన్స్కు మాత్రం చిన్న సర్ప్రైజ్లు అందిస్తున్నారు. మిరాయ్ సినిమాలో వాయిస్ ఓవర్ ద్వారా ఆయన చిన్న ట్రీట్ ఇచ్చి అభిమానులను ఖుషీ చేశారు. చిన్న సినిమాలకు సపోర్ట్ చూపుతూ పాజిటివ్ బూస్టర్ అయ్యారు. అలాగే మంచు విష్ణు కన్నప్పలో కూడా ఓ గెస్ట్ రోల్లో నటించారు. రుద్ర పాత్రలో 15 నిమిషాలు కనిపించి సినిమా భారీ ఓపెనింగ్కు కారణమయ్యారు ప్రభాస్. రీసెంట్గా సినిమాలు రాకపోయినా ఫ్యాన్స్కు మంచి అప్డేట్స్ అందించబోతున్నారు. డార్లింగ్ ప్రభాస్ పలు భారీ ప్రాజెక్ట్స్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ప్రభాస్ అక్టోబర్ మొత్తం బిజీగా ఉంటారు. మొత్తం ప్రభాస్ ఆక్యుపై చేయబోతున్నాడు. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్డే సందర్భంగా రాజా సాబ్ ట్రైలర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే హను రాఘవపూడి కాంబోలో ఫౌజీ కోసం ఫ్యాన్స్ ప్రత్యేకంగా ఎదురుచూస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా చిత్రం స్పిరిట్ నుండి కూడా చిన్న ట్రీట్స్ లేదా ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే అక్టోబర్ 31న థియేటర్లలో బాహుబలి ది ఎపిక్ రాబోతుంది. ఈ ఏడాది ప్రభాస్ సినిమా రాకపోయినా చిన్న ప్రాజెక్ట్స్, ఇతర సినిమాలు, గెస్ట్ రోల్స్, సింగిల్స్, ఈవెంట్స్ ద్వారా ప్రేక్షకులకు ట్రీట్ ఇచ్చారు. అక్టోబర్ నుండి ఫ్యాన్స్కు బ్యాక్ టు బ్యాక్ ట్రీట్స్ అందిస్తూ వచ్చే ఏడాదికి అప్డేట్స్, స్పెషల్ సర్ప్రైజ్లు అందించబోతున్నట్టు తెలుస్తోంది. నిరాశలో ఉన్న ఫ్యాన్స్లో జోష్ నింపేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రతీ నెల ఏదో ఒక అప్డేట్ అందించడం ద్వారా ఫ్యాన్స్ ఎంగేజ్మెంట్ ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఆడియన్స్ను పలకరించేందుకు స్కెచ్ రెడీ చేస్తున్నాడు ప్రభాస్. ప్రభాస్ తన ఫ్యాన్స్కు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయినప్పటికీ వచ్చే రోజుల్లో వారిని అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. అక్టోబర్ నెల ప్రభాస్ అభిమానులకు పండగే.